మన బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ ఫుల్ ఎమోషన్ డ్రామా సస్పెన్స్తో నిండిపోయింది. రాజ్ కావ్యల బంధం ముందు యామిని ప్లాన్స్కి ఎలాంటి షాక్ తగిలిందో, ఈ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో చూద్దాం. దానికంటే ముందు మనం నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. తమ భార్యలను మాటిమాటికి పై అంతస్తు వరకు మోసుకుంటూ వెళ్లలేమని భావించిన రాజ్, కళ్యాణ్లు తమ తల్లిదండ్రులను పై అంతస్తుకు మార్చేస్తారు. దీంతో న్యాయం చెప్పమని ఇందిరను అడగ్గా మధ్యలో ఇరుక్కుపోతానని భయపడి ఆమె వెళ్ళిపోతుంది. ఉదయాన్నే ధాన్యం, అపర్ణాలు తమకు నిద్రపట్టలేదని ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఉండగా ఇందిర వచ్చి వాళ్లతో జోకులు వేస్తుంది. కావ్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని చెబుతాడు రాజ్. దీంతో తనకు కాఫీ కావాలని, మీరే తీసుకురావాలని కళావతి చెప్పడంతో భార్య కోసం కిచెన్లోకి వెళ్తాడు రాజ్. అయితే ఎవ్వరూ తనను గుర్తుపట్టకుండా చీర కట్టుకుంటాడు. అదే సమయంలో కిచెన్లోకి వచ్చిన ప్రకాశం చీరలో ఉన్నది తన ప్రియురాలు శైలజ అనుకుని వెనుకనుంచి వాటేసుకుంటాడు. వీరిద్దర్నీ చూసిన ధాన్యలక్ష్మి, అసలు శైలజెవరు, ఎన్నాళ్లనుంచి ఈ భాగవతం నడుస్తోంది అని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక కాఫీ దొంగచాటుగా పెట్టుకొచ్చి కళావతికి ఇచ్చిన రాజ్ని కావ్య కొంటెగా, నాకిలా దొంగచాటుగానే సేవలు చేస్తారా? మీరు నాకు కాఫీ చేసి తీసుకొచ్చారని అందరికీ తెలిస్తే మీకు నామోషీనా అంటూ ఆట పట్టించడంతో రాజ్ ఊగిపోతూ, ఇప్పుడే మయసబలా ఇంట్లో అందర్నీ పిలిచి నేను నాకు కాఫీ చేశానని చెప్పేసొస్తాను అని బిల్డప్గా కాఫీ కప్పు పట్టుకుని తలుపుదాకా వెళ్ళి అక్కడినుంచి బయటకు వెళ్లకుండా కళావతి వెనక్కి పిలవాలని ఆశపడుతుంటాడు, బయటకు వెళ్లడానికి నామోషిపడుతూ. ఇక రాజ్ బిల్డప్ చూసి కావ్యే అర్థం చేసుకొని, వెనక్కి రండి, అవసరం లేదులే, మీరేం వెళ్లలేరని నాకర్థమైంది, రండి రండి అని పిలిచి కాఫీ తీసుకుని తాగుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ తనమీద చూపించే ప్రేమకు మురిసిపోతుంది. కళావతి, గతంలో మీరు దాని ప్రేమ పావురం కదా, ఆ ఛాన్స్ని అవకాశంగా మార్చుకొని మీకు యాక్సిడెంట్ కాగానే మీరు తన మేనబావని, మీ అమ్మనాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మనాన్నలే పెంచారు అని మిమ్మల్ని నమ్మించింది. మీరు అలా నా దగ్గరకు వచ్చి కడుపులో బిడ్డకు ఎవరు అని నిందిస్తుంటే మీకు గతం గుర్తు చేయలేక, నిజం చెప్పలేక నాలో నేనే నరకం అనుభవించాను. మీ కారణంగా నన్ను బాధపెట్టడానికి ఆ యామినీమే కారణమండి. దానికంతా తెలిసినా ఏం తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. కాని మనది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు కదా అంటూ కావ్య ఎమోషనల్ అవుతుంటే రాజ్ ఫైర్ అవుతాడు. కళావతి, ఆ యామినిని నేను వదిలిపెట్టను, చంపేస్తాను అని అక్కడినుంచి ఆవేశంగా బయలుదేరతాడు. ఇక రాజ్ ఆవేశంగా వెళ్లడంతో కావ్య, ఏమండి, వద్దండి అంటూ వెనికే పరుగుతీస్తుంది. రాజ్ ముందు కారులో వెళ్ళిపోతే మన కళావతి ఎప్పుడూ చేజింగ్లు చేసే మన డ్రైవర్ యాదగిరిని పిలిచి కారు ఎక్కి రాజ్ కారు వెనికే చేజింగ్ కూడా చేయిస్తుంది. అయితే మొత్తానికి రాజ్ యామిని ఇంటికి వెళ్ళిపోతాడు కారులో. కావ్య కూడా వెనికే వెళ్ళి పరుగున రాజ్ని ఆపుతుంది. అయితే పైనుంచి చూస్తుంటారు యామిని, వైదేహీలు. ఏమండి, ఆగండి, ఇది కరెక్ట్ కాదు, ఈ ఆవేశం వద్దు అని కావ్య బతిమలాడుతున్నా రాజ్ వినడు. నిన్ను బాధపెట్టిన దాన్ని వదిలిపెట్టాలా? నో నెవ్వర్ అంటూ లోపలికి నడుస్తాడు రాజ్. వెనకే కావ్య కూడా నడుస్తుంది. అయితే అంతా విన్న వైదేహి యామినీతో, విన్నావుగా యామిని, రాజ్ చాలా ఆవేశంగా వస్తున్నాడు, ఈ టైంలో తన కంటపడడం మంచిది కాదు, నువ్వు దాక్కో, నువ్వు ఇంట్లో లేవని చెప్పి మేనేజ్ చేస్తాను అంటుంది కంగారుగా. యామిని మాత్రం వినదు. రానివ్వని మామ్, ఏం చెయ్యాలో అదే చేస్తాను అంటూ కిందకు నడుస్తుంది. రాజ్ అప్పటికే యామిని యామిని అంటూ అరుస్తూ లోపలికి వస్తాడు. రాజ్ ముందుకు వచ్చిన యామినీని కోపంగా, రాజ్, నా జీవితంలోకి రాకు అన్నాను, కానీ నువ్వు అని మెడపట్టుకోబోతాడు ఆవేశంగా. వెంటనే యామిని రాజ్ ముందు మోకరిల్లి, నన్ను క్షమించు రాజ్, క్షమించు అంటుంది. ఏంటి కొత్త నాటకం? నా భార్యకు నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను క్షమించకూడదు అంటాడు రాజ్ కోపంగా. ఇక యామిని ఏడుపుని నటిస్తూ, అవును, నేను అన్యాయం చేశాను, నిజం చెప్పాలంటే తనకు లైఫే లేకుండా చేయబోయాను, నేను చాలా పెద్ద తప్పే చేశాను, కాని నన్ను ఏం చేయమంటావ్, నీమీద ఉన్న పిచ్చి ప్రేమతోనే ఇలా జరిగింది అంటూ ఉంటుంది యామిని. నీకు దూరమైన నేను వ్యసనాలకు బానిసయ్యాను, నాకు ట్రీట్మెంట్ కోసం వేరే దేశం పంపించారు, కానీ నాకు నువ్వే కావాలనిపించింది, తిరిగి వచ్చి నీ జాడ తెలుసుకున్నాను, నీ వెంట పడ్డాను, అప్పుడే నీకు యాక్సిడెంట్ అయ్యింది,
గతం మర్చిపోయావు అని డాక్టర్ చెప్పడంతో దాన్ని నాకు అనుగుణంగా మార్చుకున్నాను. కావ్య చాలాసార్లు చెప్పింది, మాది జన్మజన్మల బంధమని. నేను వినలేదు. కాని నువ్వు కావ్య కడుపుతో ఉన్నా తననే పెళ్లి చేసుకుంటాను అన్నాకే అర్థమయింది మీది నిజమైన ప్రేమ అని. మీ ప్రేమ ముందు నేను గెలవలేను అని. అందుకే తప్పుకోవాలి అనుకున్నాను. కాని ఈలోపే నీకు గతం గుర్తొచ్చింది అంటూ ఏడుపుని నటిస్తూ చెబుతుంది యామిని. వెంటనే కావ్య, ఆపు యామిని, నటించకు. ఇంకా నాది ప్రేమ అని చెప్పుకుంటున్నావంటేనే అర్థమవుతోంది నువ్వు నటిస్తున్నావు అని అంటుంది. నువ్వు ఎంత కన్నీళ్లు పెట్టుకొని నటించినా నేను నమ్మను యామిని అంటాడు రాజ్. దాంతో వైదేహి, లేదు అల్లుడుగారు, మా బేబీ చెబుతున్నది నిజం, తనిప్పుడు పూర్తిగా మారిపోయింది అంటుంది. వెంటనే కోపంగా, తల్లిగా మీరు సరిగ్గా పెంచి ఉంటే ఇప్పుడు నా కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం రాదు కదా, కనీసం ఇప్పుడైనా తనకి బుద్ధి చెప్పండి అంటాడు రాజ్ కోపంగా. చూడు యామిని, మాకు శ్రీశైలం వెళ్తుంటే దారిలో అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది అని ఇప్పటిదాకా అనుకుంటున్నాను. కాని ఆ యాక్సిడెంట్ కారణం నువ్వు అని కాని తెలిస్తే నిన్నూ నీ ఫ్యామిలీని వదిలిపెట్టను అంటూనే కావ్యను దగ్గరకు లాక్కొని భుజంపై చెయ్యివేసి, తను నా భార్య, తనే నా జీవితం కూడా, కాళ్లమీదు పడ్డావని కనికరించి వదిలేస్తున్నాను. ఇంకోసారి తన కన్నీళ్లకు కారణమైతే మాత్రం చంపేస్తాను అంటూ రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ అలా కావ్య గురించే డైలాగ్ చెప్పడం మొదలుపెట్టినప్పట్నుంచి కావ్య రాజ్నే చూస్తూ ఉంటుంది. రాజ్నే చూస్తూ నడుస్తుంది ఎమోషనల్గా. ఇక రాజ్ కావ్య ఇద్దరూ అక్కడినుంచి వెళ్లడంతో వైదేహి హమ్మయ్యా అని అనుకుంటూ కూతురుతో, చూడు యామిని, ఇక చాలు, రాజ్ అంత సూటిగా చెప్పాట కూడా నువ్వు మారకపోతే ఎలా, రాజ్ మర్చిపో అంటుంది కోపంగా. ఇక మన యామిని సైకోలా నవ్వుతూ, నాకు దక్కని ఆనందం వాళ్లకు దక్కితే నేను ఎలా ఊరుకుంటాను మాం, వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను, వాడి ఫ్యామిలీని వదిలిపెట్టను అంటుంది యామిని. వైదేహి బిత్తరపోతుంది. కారులో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కావ్య క్లాస్ పీకుతుంది. మీరు వెళ్లిన ఆవేశంలో చంపేస్తారనుకుంటే కనీసం చెంపదెబ్బ కూడా కొట్టలేదు, దానికి అంత బిల్డప్ ఇవ్వాలా, పచ్చరి చేయాల్సింది అని కావ్య ఆవేశపడుతుంది. అంటే ఇందాకట్నుండి గా ఉంది, యామిని ఏమననందుకా అని రాజంటాడు. అవునని కావ్య అనడంతో, ఇంత వైల్డ్గా ఉన్నావేంటి, టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి తప్పిపోయి వచ్చావా అని రాజంటాడు. కూల్ చేయడానికి సీత కోసం రాముడు బంగారు లేడిని తేవడానికి వెళ్లాడు, మీరు ఈ మాటం చెయ్యలేరా అని కావ్య అంటుంది. లేడి వల్లే ఇన్ని రోజులు ఆ రాముడికి దూరంగా ఉంది అంటూ కావ్యను రాజ్ కూల్ చేస్తాడు. నీతో నేను సరిగ్గా లేను, తర్వాత యాక్సిడెంట్, గతం మర్చిపోవడం, నీకు పెళ్లి కాలేదని తెలిసి ప్రేమ అంటూ వెంటపడడం, నీకు ప్రెగ్నెన్సీ అని తెలియడం, ఇలా ఏదో జరిగిందని రాజ్ అంటాడు. ఇకనుంచైనా నిన్ను బాగా చూసుకుంటానని, నీమీద ప్రేమతోనే ఆ యామినేని వదిలేశానని చెప్తాడు. అన్ని రోజులు ఎలా దూరంగా ఉన్నాడో తెలియదు కాని ఇక నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనేమో అనిపిస్తుంది అని రాజనడంతో కావ్య కరిగిపోతుంది. అటు ఇంట్లో వాళ్లందరూ వినాయక చవితి పండుగకు ఘనంగా వేడుక సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్న సమయానికి ఇంటికి వచ్చిన కావ్య కూడా తానూ అదే అనుకున్నట్లు చెప్తుంది. అయితే ఇక కమింగప్లో అప్పు కవిలతో, డాక్టర్, మీ అక్కగారి రిపోర్ట్స్లో ప్రాబ్లం ఉంది, తన గర్భసంచి వీక్గా ఉంది, 9 నెలలు బేబీని మోస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమని చెప్తాడు. అంటే మరో సమస్య వచ్చేసింది మన కళావతికి. డాక్టర్ అలా చెప్పగానే అప్పు కవి షాక్ అయిపోతారు. ఇదంతా ఈరోజు ఎపిసోడ్ హైలైట్. కాని స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. యామిని మళ్లీ కొత్త గేమ్ ప్లాన్ చేస్తుందా, లేక కావ్యరాజ్ ప్రేమ ముందు మళ్లీ ఓడిపోతుందా? రాబోయే ఎపిసోడ్స్లో ఏమి జరుగుతుందో చూడడానికి మిస్ అవ్వకండి. వచ్చే ఎపిసోడ్ రివ్యూ కోసం మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు బై బై.